ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారో మిగతా వాళ్ళందరూ ప్యానిక్ అయిపోయి వాళ్ళు ప్యానిక్ లో ఏదో మాట్లాడేస్తున్నారు. చాలా మంది మంత్రులు మాట్లాడారు. అది మీ స్థాయికి తగిన మాటలు కాదని మరొకసారి విజ్ఞప్తి చెప్తున్నాను. ఎందుకు పవన్ కళ్యాణ్ రాకముందుకి మొత్తం కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ లీడర్లు కానీ పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఎందుకు జనసేన? ఎందుకంటే ఆయనకు ఒక నిజాయితీ, నిబద్ధత, పారదర్శకతగా పాలిస్తున్నారని ఇప్పటికీ ఆయన గురించి ఇండియా వైజ్, నేషనల్ వైజ్ ఆయన గురించి ప్రచారం జరుగుతుంది. ఆయనకు పెద్ద ఎత్తున ఆయనకు ప్రశంసలు వస్తున్నాయి. ఆయన ఎప్పుడైతే తెలంగాణకు వస్తే తెలంగాణ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అలాంటి నాయకత్వం కావాలి, అలాంటి నాయకులు ఉంటే మాకు మంచి జరుగుతుంది. గత 12 సంవత్సరాలుగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలుగా ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల కోసం మనం ఫైట్ చేశామో ఆ ఫలాలు ఎంత మందికి అందాయి, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నామో అందరికీ తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎక్కడ క్వశ్చన్ చేస్తారన్న భయంతో వాళ్ళు ఆయన రానివ్వకుండా రకరకాల వ్యాఖ్యలు చేసి ఆయన ఇలాంటి ఉద్దేశపూర్వకంగా ఆయన మాట్లాడుతున్నారు.